స్టార్ట్అప్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఇప్పుడు స్టార్ట్అప్ స్టార్ట్ చేయడానికి కరెక్ట్ టైమేనా కాదా, ఇప్పుడు కాకుండా ఉంటే ఎప్పుడు మీరు స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. బిఫోర్ దట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. దిస్ ఈస్ శంకర్ గడ్డం అండ్ వెల్కమ్ టు స్టార్ట్అప్ COE. ఇట్స్ ఎ కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్ ఇన్ తెలుగు. మీకు స్టార్ట్అప్స్ మీద కానీ బిజినెస్ మీద కానీ ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఎ బెల్ ఐకాన్. Whatever the videos I upload and you will get the notification. So far, thank you for your support. Let's get into the topic. Startups ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఇది ఎగ్జాక్ట్ గా చెప్పే ముందల ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఎవరైనా ఒక డాక్టర్ కానీ లేకపోతే ఒక ఇంజనీర్ కానీ లేకపోతే ఒక బిజినెస్ కన్సల్టెంట్ నాలాంటి వాళ్ళు కానీ ఉన్నప్పుడు ఎర్లియర్ డేస్ లో వాళ్ళకి అంత పెద్ద ట్రాక్షన్ అంటే అంత పెద్ద కన్సల్టింగ్ ఉండదు. సో ఒక ఫేమస్ డాక్టర్ ఒక లొకేషన్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ముంబై నుంచి బెంగళూరుకు వచ్చారు అనుకుందాం. బెంగళూరులో ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. యూ వాజ్ హ్యావింగ్ ద గుడ్ కన్సల్టింగ్ దేర్ అండ్ నౌ ద పర్సన్ కేమ్ టు ద బెంగళూరు వచ్చారు అనుకుందాం. ఆ పర్సన్ గురించి అందరికీ తెలియదు, అందుకనే స్లోగా కన్సల్టింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఒకసారి నేమ్ వచ్చిన తర్వాత అతని కెపాసిటీ ఒక 40 మెంబర్స్ పేషెంట్స్ చూసే కెపాసిటీ అయితే ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ అతను వెనకాల పెడతారు. సేమ్ థింగ్ ఫర్ ఎవ్రీ వన్, బిజినెస్ కన్సల్టింగ్ ఆర్ ఎనీ వన్. సో ఈ ఎగ్జాక్ట్ థింగ్ నే మనం స్టార్ట్అప్ అప్లికబుల్ చేసుకుందాం. ఇక్కడ పర్సన్ కి ఆల్రెడీ క్యాపబిలిటీ ఉంది, బట్ పీపుల్ కమ్ టు నో దాట్ వన్స్ దే హ్యావ్ విజిటెడ్ another, they came to know that the person is the excellent in his own field. So that is the reason and people will started going. మన తెలుగు భాషలో చెప్పాలంటే ఎగబట్టం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ స్టార్ట్అప్స్ లో ఇప్పుడు స్టార్ట్అప్స్ అంటే చాలా స్టార్ట్అప్స్ కూడా అన్ని ఇండస్ట్రీస్ మాదిరిగానే ఒక IT ఇండస్ట్రీ కానీ లేకపోతే ఏదైనా ఒక హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఒక బ్యాంకింగ్ సెక్టర్ కానీ లేకపోతే ఇట్లాగా సర్వసాధారణంగా అన్ని ఇండస్ట్రీస్ ఎలా ఉంటాయో అలాగే ఈ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్స్ కూడా వర్క్ అవుతుంది. ఈ అన్ని ఇండస్ట్రీల్లో కూడా అంత ఎవర్ గ్రీన్ గా అన్నీ ఉండవండి. కొన్నిసార్లు డౌన్ టైం ఉంటుంది, కొన్నిసార్లు అప్ టైం ఉంటుంది. అట్లాగా ప్రతి ఇండస్ట్రీ కూడా ఉంటుంది. సో ఈ స్టార్ట్అప్స్ లో కూడా డౌన్ టైమ్స్ ఉంటాయి, అప్ టైమ్స్ ఉంటాయి. కరెంట్లీ అంటే లాస్ట్ ఇయర్ కానీ చూసుకుంటే మనం కంపేర్ విత్ ద అదర్ ఇయర్స్ కానీ చూసుకుంటే మాత్రం ఇప్పుడు డౌన్ టైం నడుస్తుంది అన్నమాట. కానీ ఈ డౌన్ టైంలో మనం స్టార్ట్అప్ స్టార్ట్ చేయొచ్చా లేదా? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఈ డౌన్ టైం అనేది ఒకసారి కామన్ కాదండి. ఈ డౌన్ టైం అనేది ఇంతకు ముందు కూడా జరుగున్నాయి. ఇప్పుడు మనం రియల్ గా మనం స్టార్ట్అప్స్ కానీ చూసుకుంటే ఇనిషియల్ గా .coms అనేది చాలా మంది స్టార్ట్ చేసేసారు. తర్వాత చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. తర్వాత అది కొంచెం డౌన్ అయింది. దాన్నే .com బబుల్ అనేవాళ్ళు. అక్కడ డౌన్ టైం అనేది స్టార్ట్ అయింది. కానీ అదే అప్పట్లో డిజిటలైజేషన్ అనుకుంటే మనం ఒక 3 years నుంచి కానీ మనం చూసుకున్నట్టయితే ఈ ఇండస్ట్రీలో ద రియల్ డిజిటలైజేషన్ అనేది స్టార్ట్ అయిందండి. కోవిడ్ తర్వాత కానీ ఇప్పుడు కానీ కోవిడ్ కి కొన్ని రోజులు ముందు నుంచి కానీ మనం ఒక డౌన్ ద లైన్ ఇంకా చెప్పుకోవాలంటే అంటే ఒక 10-15 years నుంచి స్టార్ట్ అయింది. బట్ పీక్ అనేది మనం ఒక 3 years నుంచి అయితే చూసాం. సో ఆ రోజున మనం డౌన్ టైం అనుకునేది ఈ రోజు ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ లేకపోతే ఒక బజింగ్ ఇండస్ట్రీగా ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు డౌన్ ఉంది, ఇంతకు ముందు కూడా ఇట్లాగా స్టార్ట్అప్స్ కొన్ని డౌన్ లో ఉన్నాయి. అంటే ఫండింగ్ అనేది కొంచెం లిబరల్ గా అనేది ఉండదు, కొంచెం మేబీ దెర్ ఆర్ మోర్ క్రాస్ చెక్స్ ఉండేవి. ఒక పర్ఫెక్ట్ స్టార్ట్అప్ అనుకుంటేనే ఇన్వెస్టర్స్ వచ్చేవాళ్ళు, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. కానీ అటువంటి టైంలో కూడా జనాలందరూ ఏమనుకుంటారంటే, నార్మల్ జనాలు అంటే ఈ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ ని క్లోజ్ గా మానిటర్ చేయని జనాలు అందరూ ఏమనుకుంటారంటే స్టార్ట్అప్ సీన్ అయిపోయింది, లేకపోతే స్టార్ట్అప్స్ అన్ని డౌన్ అయిపోయాయి అని చెప్పి వాళ్ళకాడ ఏమన్నా ప్లాన్స్ ఉన్నా లేకపోతే మిడిల్లో ఉన్నా ఎక్కువ మంది ఏంటంటే డ్రాప్ చేసుకొని బయటికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే కొంచెం స్తబ్దుగా ఉన్న పీరియడ్ అంటే ఈ కొంచెం సైలెంట్ గా ఉన్న ఈ స్టార్ట్అప్ పీరియడ్స్ లో ఒక్కసారిగా ఒక అక్విజిషన్ లేకపోతే ఒక మెర్జర్ ఏదో ఒకటి జరుగుతుంది విత్ ద గుడ్ ఫ్యాన్సీ అమౌంట్ తో. అప్పుడు రియలైజ్ అవుతారండి అందరూ కూడా, ఓకే స్టార్ట్అప్స్ లో ఒక బిగ్ ఇది జరుగుతా ఉంది, ఇప్పుడు మన స్టార్ట్అప్స్ కూడా అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అన్న ఇది తోటి మళ్ళా అందరూ స్టార్ట్అప్ స్టార్ట్ చేయడం మొదలు పెడతారు. కానీ మనం ఇప్పుడు గమనించుకున్నట్టయితే వీళ్ళు ఈ మెర్జర్ కి ఈ అక్విజిషన్ జరిగిన ఆ కంపెనీ ఏదైతే ఉందో, ఎక్కువ అమౌంట్ కి ఫ్యాన్సీ అమౌంట్ కి సేల్ అయిన ఆ కంపెనీ ఏదైతే ఉందో, దే ఆర్ నాట్ సైలెంట్ ఇన్ ద
స్లో డౌన్ పీరియడ్. దే ఆర్ వర్కింగ్ ఆన్ ద స్లో డౌన్ పీరియడ్. ఇంకొక విషయం చెప్పాలి, మీరు ఈ స్టార్ట్అప్ ఇకో సిస్టమ్ లో డేటాని గనుక మనం అబ్జర్వ్ చేసినట్టు, ఒక ఇన్వెస్టర్ ఇన్పుట్ తోటి ఉన్న ఒక డేటాని గనుక చూసుకున్నట్టయితే, ఆ డేటా చెప్పేది మనకి ఏంటి అంటే, ఈ స్లో డౌన్ పీరియడ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఈ అప్ పీరియడ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, ఈ స్లో డౌన్ పీరియడ్ లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఎదర్ కొంత రిటర్న్స్ అయితే ఎక్కువగా కానీ లేకపోతే ఈక్వల్ గా కానీ ఉన్నాయి అంతే. అంతేగాని వాళ్ళు నష్టపోయిందంటే ఏమీ లేదండి. పీక్ పీరియడ్ లో కూడా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే పీక్ పీరియడ్ లో వాల్యుయేషన్స్ కూడా హై అమౌంట్ కి ఉంటాయి. అది ఒక ఫ్లోలో పోతున్నట్టు ఉంటుంది, ఆ వాల్యుయేషన్ హై అమౌంట్స్ ఇవి అన్ని కూడా. సో అందుకని మీ స్టార్టప్స్ కి మేబీ మీరు కరెంట్ ట్రెండ్ కి అనుగుణంగా, కరెంట్ సిచ్యువేషన్ కి అనుగుణంగా లిటిల్ బిట్ చేంజెస్ తోటి మీ స్టార్టప్ ని ఎప్పుడైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా స్లో డౌన్ పీరియడ్ లో మీరు అతి జాగ్రత్తగా ఉండి మీరు కనుక స్టార్టప్స్ కానీ బిల్డ్ చేసుకుంటే, ఇట్ క్యాన్ గో ఈవెన్ బిగ్గర్ దాన్ దాట్ వాట్ యూ ఇమాజిన్. సో దాట్స్ అ రీజన్. అండ్ స్టార్టప్స్ కి ఒక సేయింగ్ అయితే ఉందండి, ఒక స్టార్టప్స్ ని స్టార్ట్ చేయాలి అంటే ఒక 10 years లేకపోతే ఒక 5 years డౌన్ ద లైన్ లో మీరు స్టార్ట్ చేసి ఉండాలి, లేదు అంటే ఈ రోజే బెస్ట్ డే అని. ఈ సేయింగ్ అనేది మీరు త్రో అవుట్ ఇయర్ లో లేకపోతే మీ త్రో అవుట్ లైఫ్ లో ఇది అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే మనం ఇమాజిన్, ఇప్పుడు మనకి 2050 విజన్ తోటి మనం ముందుకెళ్తా ఉన్నాం. సో డౌన్ ద లైన్ 26 years లో కూడా మీకు ఇదే వర్తిస్తుంది. ఒక రియల్ డెవలప్మెంట్ అయితే మనం చూస్తాం మన కంట్రీ లైక్ ఇండియాలో. సో ఇప్పుడు జరుగుతున్నది మనం సో కాల్డ్ డెవలప్మెంట్ అంతే అండి. ప్రైజెస్ అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, లేకపోతే చాలా ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే చాలా ఇష్యూస్ రిజాల్వ్ చేస్తున్నట్టు మీకు అనిపించవచ్చు. కానీ వెన్ యూ కంపేర్ విత్ ద అవుట్ సైడ్ వరల్డ్, దెర్ ఇస్ ఎ లాంగ్ వే టు గో. సో ఈ రోజు కూడా మీరు ఒక స్టార్ట్అప్ ఐడియాస్ ని మీరు జనరేట్ చేసుకోవాలంటే, మీరు ఒక్క రోజు ఏ వెహికల్ లో కాకుండా మీరు బయటికి వెళ్ళేసి అట్లా తిరిగేసి వస్తేనే మీకు మీరు రిజాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ 10 ప్రాబ్లమ్స్ అయితే మీకు కనిపిస్తాయి. సో అందుకనే మీరు స్టార్ట్అప్ చేయటానికంటూ స్టార్ట్అప్ చేయడానికి గుడ్ ఆర్ బ్యాడ్ టైమ్స్ ఏమీ లేవండి, అన్నీ కూడా గుడ్ టైమ్సే. మీరు ఇండస్ట్రీని బట్టి, అప్పట్లో ఒక టెక్నాలజీ చేంజెస్ ని బట్టి మాత్రం మీ స్టార్ట్అప్ ని లిటిల్ బిట్ చేంజెస్ అయితే తీసుకొని వచ్చి బిజినెస్ మోడల్ ని ఒక ఎస్టిమేషన్ వేసుకుంటూ, అప్పుడున్న కరెంట్ ట్రెండ్స్ ప్రకారం మీరు ఒక బిజినెస్ మోడల్ ని తయారు చేసుకొని ముందుకెళ్ళగలిగితే ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా మంచి రోజే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ and click a bell icon and to get the notifications. Please share with your friends and well-wishers and be with us. Thank you so much.